పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా నేడు ఉదయం నుంచే ఈ యొక్క పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన పరిస్థితి కనబడుతూ ఉంది. ఏదైతే ఉదయం 5 తర్వాత నుంచి కూడా ప్రత్యేకంగా కూడా మాక్ పోలింగ్ నిర్వహించిన అనంతరం కూడా 7 గంటల నుంచి ఈ పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. స్థానికంగా మనం ఆర్మూరు పట్టణంలోని ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఉన్నాం. ఇక్కడ స్థానికంగా ఇక్కడ వేదిక అయింది పోలింగ్ కేంద్రానికి చూడడం జరుగుతుంది. 4 నుంచి 6 బూతులు ఉన్నటువంటి పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఇక్కడ ఓటర్ స్లిప్పులు అంటే ఎవరెవరికి ఏ బూతులో ఓటు ఉంది అన్న విషయాలను కూడా స్థానికంగా ఉన్నటువంటి అంగన్వాడీలు మహిళా సంఘాలకు సంబంధించిన సభ్యులను వారికి అలర్ట్ చేయడం జరిగింది. ఏ బూత్లో వెళ్ళి ఓటు వేయాలి అన్న విషయాలను కూడా వారికి సూచనలు సలహాలు చేయడం జరుగుతోంది. అలాగే వృద్ధులకు వికలాంగులకు ప్రత్యేకంగా కూడా వాలంటీర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నడవలేని స్థితిలో ఉన్న వారికి వీల్ చైర్లను అరేంజ్ చేసి పోలింగ్ బూత్ వరకు కూడా తీసుకెళ్లి వాళ్ళని ఓటు హక్కు వినియోగించుకునే దిశగా కూడా వాలంటీర్స్ పనిచేస్తున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. స్థానికంగా ఉన్నటువంటి సిబ్బంది వాలంటీర్స్కి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తరుణంలో కూడా వారు వెళ్ళి ఓటును వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే మనకు తెలుస్తుంది. ఇక్కడ అలాగే మన దిక్కువైతే చూస్తూ ఉన్నాం. వాలంటీర్స్ వారికి వచ్చి ఈ బూత్లో వెళ్ళి ఓటు వేయాలి, ఈ బూత్లోకి మీకు ఓటు ఉంది అని చెప్పేసి వారికి సూచనలు సలహాలు ఇవ్వడం అయితే జరుగుతున్నది. మహాగణపతి నమః. భారతదేశ భవిష్యత్తును నిర్దేశించేటువంటి ఈ ఎన్నికలు అందరూ కూడా నేను కోరుకునేది ఓటు హక్కు వినియోగించుకోండి. భారతదేశ సౌభాగ్యానికి మీరు కారణభూతులు కావాలి. శుభం భవతు. अल्हम्दुलिल्लाह आज यहाँ पार्लियामेंट इलेक्शन शुरू हुआ है. हमारे हाई स्कूल में 6 बूथ है और सुबह से ही 7 बजे से आवाम का हुजूम शुरू हो गया है. मैं सबसे गुजारिश करता हूँ, हिंदू मुस्लिम तमाम तबका से गुजारिश करता हूँ कि ये पार्लियामेंट इलेक्शन है, इसमें हम सबको वोट का इस्तेमाल करना बहुत ज़रूरी है. मैं इस चैनल के ज़रिए से आवाम से गुजारिश करता हूँ कि सुबह सुबह पहले आएँ, अपना वोट का इस्तेमाल करें और अच्छी हुकूमत को लाएँ. हम अच्छे कैंडिडेट को चुनें ताकि हमारे इसके चुनने से हमारे आने वाले 5 साल का जो हमारे जो तरक्याती प्रोग्राम से वो कामयाब होते. मैं सबसे गुजारिश करता हूँ कि वोट का इस्तेमाल करो और सुबह सुबह जल्दी आके और पूरे घर के तमाम अफराद आके वोट डालो. పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కృషి ఉంది. వారు తలుచుకుంటే కాంతి లేదు. ఇలా ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. మిలిటరీ మధ్య నిలబడి మేము ఈ గతి తెచ్చుకున్నామంటే దాని కారకులు ఓటర్ మార్చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఇళ్ళలోనే ప్రిపేర్ అయ్యొచ్చారు. వాళ్ళకి రోడ్ల మీద చెప్పే అవసరం లేదు. వారు ఎవ్వరు కొనలేరు. ఇది ప్రజాస్వామ్యం. దీన్ని హమేషా మేము ఇంతే ఉంచుతాము. ఇంకా 100 సంవత్సరాలు కూడా మేము ఈ ప్రజాస్వామ్యానికి ఎటువంటి దశ కలగకుండా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ముందుకు తీసుకుపోతామని మనం ఇస్తాం. ఇక్కడ పోలింగ్ స్టార్ట్ అయింది 7 నుంచి. అందరూ తమ ఓటర్ స్లిప్ మీకు అందుబాటులో లేకుంటే మేము ఇక్కడ పిఎస్ వారీగా స్లిప్లను ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు తమ ఓటును వినియోగించి సద్వినియోగం చేసుకోవాలని 100% మీరు ఉత్తీర్ణత చేయాలని కోరుకుంటున్నాను. ఇక్కడ 8 బూతులు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి వాలంటీర్లు బిఎల్ఓ మేడంలు అందరం ఇక్కడ ఉన్నాము. మీకు సహకరిస్తాము. మీ ఓటు ఇక్కడ ఖచ్చితంగా వచ్చి తీసుకొని ఓటు వేయగలరని పిఎస్ బూత్ దగ్గరకు వచ్చినాము. అందరికీ స్లిప్పులు డోర్ టు డోర్ ఇచ్చినాము. 10 days నుంచి మేము డోర్ టు డోర్ ఇచ్చినాము. ఇంకా కొందరికి రాని వాళ్ళకు ఇక్కడనే ఇదే పిఎస్ దగ్గర కూర్చొని అందరము ఇచ్చేస్తున్నాం. వికలాంగుల కోసం ఏం ఏర్పాటు చేస్తున్నారు? వికలాంగుల కోసం వాళ్ళకు వీల్ చైర్ను కూడా ఏర్పాటు చేసిండ్రు. వాళ్ళు వచ్చి వికలాంగులు కూడా ఇస్తున్నారు. మళ్ళీ సిజరింగ్ చేయించుకున్న వాళ్ళు కూడా వచ్చి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు కూడా వచ్చి వేస్తున్నారు. వాళ్ళకు కూడా మేము ఫెసిలిటీ అంటే వీల్ చైర్లని కూర్చుని తీసుకెళ్ళి లోపల వేయించి తీసుకొచ్చేస్తున్నాం.
నమస్కారము. ఈరోజు ఎన్నికల పండగ జరుపుకుంటున్నాం అందరము. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేయాలి. తమ ఓటు హక్కును అందరూ వినియోగించుకోవాలి. మేము ఇక్కడ బిఎల్ఓగా పనిచేస్తున్నాము. మేము 25వ తారీఖు నుంచి 25 ఏప్రిల్ నుండి నిన్నటి వరకు స్లిప్పులు పంపిణీ చేసినాము. ఓటర్ ఐడెంటిటీ కార్డ్స్ స్లిప్పులు పంపిణీ చేసినాము. ఇంకా ఎవరికైనా స్లిప్పులు రాకపోతే ఇబ్బంది పడే అవసరం లేదు. ఇక్కడికి వస్తే మేము ఆన్లైన్లో చెకప్ చేసి వాళ్ళందరికీ హెల్ప్ చేస్తాము. ఒకటి ఓటర్ హెల్ప్ లైన్, ఒకటి NVSP అనే యాప్స్తోని మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి మాకు చేయమని చెప్పినా కూడా మేమందరి ఓట్లు చెక్ చేసి ఆన్లైన్లో మీ అందరికీ హెల్ప్ చేయడానికి ఇక్కడ కూర్చున్నాము. ప్రతి ఒక్కరూ తప్పకుండా వచ్చి ఓటు వేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఓటర్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నాము అని చెప్పుకోవడానికి కూడా సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నికల కమిషన్. ఇక్కడ చూడడం జరుగుతుంది మనం స్థానికంగా తమ ఓటు హక్కును మేము ఓటు వేశాను అన్న దాని తరహాలో కూడా పోలింగ్ బూత్ 13 దగ్గర కూడా దీన్ని సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఒక వృద్ధురాలు కూడా తన ఓటు హక్కు వినియోగించుకోవడం జరుగుతుంది. ఐ లవ్ మై ఆర్మూన్ అని ఏర్పాటు చేసిన ప్రాంతానికి కూడా సెల్ఫీ పాయింట్ల ద్వారా కూడా ఈ యొక్క ఎన్నికల కమిషన్ జనాల్లో ఉత్తేజం నింపడానికి నేను ఓటు హక్కు వినియోగించుకున్నాను అని చెప్పడానికి కూడా ఈ యొక్క సెల్ఫీ పాయింట్ ఎంతో దోహదపడుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. कितने साल से आप वोट डाल रहे हैं? 18 साल से शुरू कर दिया वोट डालने के वास्ते। कैसा लग रहा है आपको जो? अल्हम्दुलिल्लाह अच्छा लग रहा, बहुत अच्छा दिख रहा। ओके, फैसिलिटीज़ कैसे है अभी आपको? अभी बहुत अच्छे हैं फैसिलिटीज़ भी, कैमरे है, सिक्योरिटीज़ है, पुलिस है। अच्छा, अल्हम्दुलिल्लाह लाइन टू लाइन जा रहे हैं सब आराम से है समझो। ओके, नया वोटर वाला को क्या बोलना चाहते हैं? आओ 18 साल होते क्या हो, अपना हक अदा करो, वोट डालो और अपने जिसको चाह रहे हैं अपन उसको ठहरेंगे।
ప్రశాంతమైన వాతావరణంలో కూడా ఎన్నికలు కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ మనం చూడడం జరిగింది, ఇప్పటికే ఓటర్లు లైన్లలో వచ్చి కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. స్థానికంగా ఎన్నికల సిబ్బంది ప్రత్యేక పోలీస్ పహారా ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న పరిస్థితి అయితే ఇక్కడ బహదూర్ పట్టణంలో ఉంది.